నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క దయగల హస్తము ఈరోజు మీ ఇంటి మీదికి చాపబడి ఉన్నది. దేవుడే మిమ్మలను నడిపించుచున్నాడు. ఇంత మట్టుకు నడిపించిన వాడు ఇక మీదట నడిపిస్తాడు. ప్రభువునందు ఎల్లప్పుడూ ధైర్యముగా, ప్రభువునందు సంతోషముగా, ప్రభువునే ఆనుకొని ఉండుటకు అనుదినము అలవాటు చేసుకొనండి. ఆ అలవాటు అనుదిన చర్యగా మారాలి. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ దినము చూడండి మీతో మాట్లాడునుగాక. ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్ళుదామా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము. ఎలీషా, నీవు దయచేసి ఇక్కడ ఉండుము, ప్రభువు నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు. వాక్యములో మహత్యములను మనము గమనించాలి. వాక్యమును వాక్యముగా చూడకూడదు. అది ఏదో ముద్రింపబడిన పుస్తకముగా చూడకూడదు. అందులో దాగి ఉన్న లోతైన ఆత్మదేవుడు వ్రాసి ఉంచిన ఆ శక్తివంతమైన అర్థములను మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు నేరుగా వచ్చేటువంటి మాట ఏమిటి తెలుసా? ప్రభు బిడ్డలారా, ప్రభువు నీకు నాకు యెరికో అనుభవములను ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. వాక్యం సెలవిస్తుంది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో, ప్రభువు బిడ్డలారా, అందుకు అతడు, నేను నిన్ను విడువను, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అనెను. అంతట వారు యెరికోకు వచ్చిరి. యెరికో అంటే మీకు తెలుసు కదా. యెహోషువ దినములలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో యెరికో ఇశ్రాయేలు ప్రజల ముందు అడ్డగించింది. ఏ ఒక్కరు రావడానికి లేదు, వెళ్ళడానికి లేదు. ఈరోజు చాలా సమస్యలు మనలను ముందుకు వెళ్ళనివ్వలేదు, వెనుకకు వెళ్ళనివ్వలేదు. ఒకలాగు ఒత్తిడిలో మనము కష్టపడుతున్నాము. అదే యెరికో. ఈరోజు ప్రభువు చెప్పుచున్నాడు, యెరికో మట్టు వెళ్ళడానికి పంపించుచున్నాడు అని ఏలియా అంటున్నాడు. ఎందుకు యెరికో వెళ్ళాలి? యెరికోకు వెళ్ళితేనే స్తుతి ఆయుధము ద్వారా యెరికోను జయించగలరు. ఆ రోజు అదే కదా వారు చేశారు. స్తుతి ఆయుధమును చేపట్టారు, ఆర్భటించారు. అలాంటి భయంకరమైన యెరికో గోడలు తమంతట తాము పడిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరికోను స్వతంత్రించుకొని దాని గుండా వారు వెళ్ళి చేరవలసిన కనానుకు వెళ్ళారు. భయపడకండి, స్తుతి ఆయుధం మీ యొద్ద ఉంది కదా. ఆ స్తోత్రము అనే ఆయుధమును, ఆ స్తోత్రము అనే యాగమును ప్రభువుకు సమర్పించండి. నడిచిన వచ్చిన ఇంటిలో ఒక గదిలో ఎక్కడ ఉన్నా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. మోటార్ సైకిల్ నడుపుతూ వెలుచు ఉండగా ప్రైజ్ గాడ్, కారు నడిపేటప్పుడు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. ట్రైన్లో ప్రయాణమా, బస్సు ప్రయాణమా, మీరు కొంచెం దూరం అలా నడిచి వెళ్ళుచున్నారా, ప్రభువును స్తుతించండి. తలంచి ప్రభువును స్తుతించండి. దైవ ప్రసన్నతతో మీ ముందు ఉన్నటువంటి ఆటంకములు తప్పకుండా బ్రద్దలవుతాయి. ప్రభు చేత మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. అందుకై ప్రార్థించదాం. మంచి తండ్రి, యేసు నామములో యెరికో కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దానిని బ్రద్దలు చేసే ఆయుధం మా చేతికిచ్చారే, అదే కదా స్తుతి అనే ఆయుధం. మీ బిడ్డలు స్తుతించలేనటువంటి పరిస్థితులు నాలుక కట్టబడి ఉన్నట్లయితే ఆ కట్లు తెంచుతున్నాము యేసు నామములో. ఓ హల్లెలూయా! 2 చేతులు పైకెత్తి ప్రతి దినము ఉదయము ప్రభువును స్తుతించి ఒక క్రొత్త బలము మీ బిడ్డలు పొందుకోవాలయ్యా. కృపా క్షేమము వెంబడించాలి. ప్రభువా, స్తుతి ఇస్తే ఆ సాతాను పారిపోతాడే తండ్రి. అలాంటి మహా గొప్ప అద్భుతములు ఇంటిలో జరగాలి, తలంపులలో జరగాలి. జయ జీవితం ఈ దినం కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. బాగా ప్రభువును స్తుతించండి. సాధ్యమైనంత మట్టుకు ఆశ్చర్యమైన తలుపులు తెరవబడబోతున్నాయి. ప్రభువుకి స్తోత్రం. ఎవరెవరికి మీకు ఇష్టమో, ఎవరెవరికి మీరు సంబంధము కలిగి ఉన్నారో వారికి ఈరోజు ప్రభు బిడ్డలారా ఈ సందేశము షేర్ చేయండి.
వారు చూడండి స్తుతించడం ప్రారంభించిన వెంటనే ప్రభు నామం మహిమపరచబడుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నేడు మీరు పొందిన అద్భుతములు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.